ఉత్తర ఈశాన్యం పెట్టేవన్నీ ఈ 8 పాదాల్లో అంటే ఈశా ఆదితి అన్న దాంట్లోనే పెట్టేస్తున్నారు. 9 ఆదితి ఏంటి? స్టమక్ డిసీజెస్, పర్జన్య కాదు, స్టమక్ డిసీజెస్. స్టమక్ ఇక్కడ నార్త్ ఈస్ట్ ఇదేంటిది? ఇది ఈసా. సో దితి ఈసాలోనే పెడుతున్నారు. మనం దితి అనేది చదువుకున్నాం. ఈసా ఏంటి? ఫైర్ యాక్సిడెంట్ టు ద హౌస్ బిల్డింగ్ అన్నారు. సో ఆ ఫైర్ యాక్సిడెంట్ అనేది రియల్ ఫైర్ యాక్సిడెంట్ లేదా కఫా వాత పిత్త అనే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫైర్ అనేది మనిషిని ఇంటర్నల్ గా డ్యామేజ్ చేసి తద్వారా నెగిటివ్ ఎఫెక్ట్స్ కలిగిస్తుంది. అలా అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఫైర్ కాదు, మన లోపల ఉన్న ఇంబ్యాలెన్స్. అది హౌస్ బిల్డింగ్ అంటే హౌస్ బిల్డింగ్ తీసుకున్నది అది మనుషులకి ఇస్తుంది.